మనం ఇంతవరకు ఇటరేషన్ స్టేట్మెంట్స్ ఆర్ లూపింగ్ స్టేట్మెంట్స్లో వైల్ లూపు, డూ వైల్ లూపు, ఫర్ లూప్ గురించి కొన్ని ప్రోగ్రామ్స్ ఉపయోగిస్తూ డిస్కస్ చేయడం జరిగింది. అయితే ఈ వైల్ లూపు, డూ వైల్ లూపు, ఫర్ లూపు వీటి గురించి డిస్కస్ చేసిన సందర్భంలో నేను మీకు ఒక విషయం చెప్పడం జరిగింది. అదేంటంటే వైల్ లూప్లో రాసినటువంటి ప్రోగ్రామ్ని మనం డూ వైల్ లూప్, ఫర్ లూప్లో రాయొచ్చు. డూ వైల్ లూప్లో రాసినటువంటి ప్రోగ్రామ్ని వైల్ లూప్, ఫర్ లూప్లో రాయొచ్చు. ఫర్ లూప్లో రాసినటువంటి ప్రోగ్రామ్ని డూ వైల్ లూప్, వైల్ లూప్లో రాయొచ్చు అని చెప్పిన. అంటే ఒక ప్రోగ్రామ్ని మనము ఈ మూడు స్ట్రక్చర్స్లో ఏదైనా వాడచ్చు అని చెప్పినప్పుడు మరి మూడు వీటిని ఎందుకు తయారు చేశారు? అది మనకు వచ్చేటటువంటి ఫస్ట్ క్వశ్చన్. ఒకదాంతో సరిపోతుంది కదా, బేసికల్గా మనకు అది రావాలి కూడా, అంతే కదా. సో మరి అది ఎందుకు అయింది, అట్లా ఎందుకు విడివిడిగా ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది ఇప్పుడు మనకు క్వశ్చన్. మనకు కంపల్సరీగా డౌట్ రావాలి. అయితే ఏంటంటే మూడింటిని ఉపయోగించి మనం ఒక ప్రోగ్రామ్ రాసినా కానీ ఒక్కొక్క ప్రోగ్రాము ఒక్కొక్క స్ట్రక్చర్ని, ఇప్పుడు వాటి యొక్క సింటాక్సెస్ తయారు చేసిన విధానం మనకు ఒక్కొక్క టైప్ ఆఫ్ ప్రోగ్రామ్ రాయడానికి అది కన్వీనియంట్గా ఉంటాయి అన్నమాట, అంటే బెటర్గా ఉంటాయి అన్నమాట. పర్టికులర్ ప్రోగ్రామ్ రాయడానికి పర్టికులర్ స్ట్రక్చర్ అనేది బెటర్గా ఉంటుంది కంపేర్ టు అదర్ టూ. మూడిట్లో రాయొచ్చు, కాకపోతే ఒక పర్టికులర్ సింటాక్స్ ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్ రాయడానికి బెటర్గా ఉంటుంది, ఓకే, కన్వీనియంట్గా ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఆ సింటాక్స్ని వాడటం అనేది బెటర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఊరు నుంచి ఇంకొక ఊరు పోవడానికి మనము బస్సులో వెళ్ళొచ్చు, ట్రైన్లో వెళ్ళొచ్చు, కార్లో వెళ్ళొచ్చు, ఫ్లైట్లో వెళ్ళొచ్చు. ఒకవేళ మనకు షిప్ ఫెసిలిటీ ఉన్న ఊరు అయితే షిప్లో కూడా వెళ్ళొచ్చు. అంటే డిఫరెంట్ వెహికల్స్ వాడచ్చు ఒక ఊరు నుంచి ఇంకొక ఊరు పోవడానికి. బట్ మనం ఏంటంటే మనకున్నటువంటి మనీ, టైము, ఇంకా ఒకవేళ మనకు ఉన్నటువంటి ఇంకా డిఫరెంట్ పారామీటర్స్ బేస్ చేసుకొని ఒక్కొక్క దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం మనం, ఓకే. సో అది ఆ సిచ్యువేషన్లో అది కన్వీనియంట్ అవుతుంది మనకు. అట్లనే ఇక్కడ కూడా ఏంటంటే ఒక ప్రోగ్రామ్ రాయడానికి మనం ఈ మూడు సింటాక్స్లో ఏదైనా వాడచ్చు. బట్ కొన్ని టైప్ ఆఫ్ ప్రోగ్రామ్ రాయడానికి ఆ పర్టికులర్ స్ట్రక్చర్ అనేది కన్వీనియంట్గా ఉంటుంది. వాళ్ళు ఏ ఉద్దేశంతో వీటిని మూడింటిని తయారు చేసారు ఏంటో మనం చూద్దాం. సో మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఈ వైల్ లూప్కి, డూ వైల్ లూప్కి, ఫర్ లూప్కి ఎక్కడ వస్తున్నాయంటే మెయిన్ డిఫరెన్స్ బేస్డ్ ఆన్ ది కండిషన్ చెక్కింగ్ అండ్ ది నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్. కండిషన్ చెక్కింగ్ అండ్ నెంబర్ ఆఫ్ ది ఇటరేషన్స్. కండిషన్ చెక్కింగ్ అంటే మనకు వైల్ లూప్లో కండిషన్ చెక్ చేస్తాం, డూ వైల్ లూప్లో కండిషన్ చెక్ చేస్తాం, ఫర్ లూప్లో కూడా కండిషన్ చెక్ చేస్తాం. ఈ కండిషన్ని మనం డిఫరెంట్ ప్లేస్లలో వాడుతున్నాం చూడండి ఈ సింటాక్స్ చూసినప్పుడు. సో ఈ కండిషన్ వాడేటటువంటి ప్లేస్ని బట్టి మనకు దాని యొక్క యూసేజ్ మనకు డిఫరెన్స్లో ఉంది. అండ్ నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్. ఒక లూప్లో ఉన్నటువంటి బాడీ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవ్వాలి అనే దాన్ని బట్టి కూడా మనం ఈ మూడిట్లో ఏదో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోవటం బెటర్ అనమాట. సో మెయిన్గా ఈ రెండు కాన్సెప్ట్స్ని బేస్ చేసుకొని ఈ మూడిట్లో ఏది బెటర్ అనేది మనం డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఏది బెటర్ అనేది దేనితోటైనా అవుతుంది, బట్ ఏది బెటర్ అనేది ఈ కండిషన్ చెకింగ్, నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్, ఆ పర్టికులర్ ప్రోగ్రామ్కి ఏది సూటబుల్ అవుతుంది, ఏది కన్వీనియంట్గా ఉంటుంది, చూడటానికి కానీ, రీడబిలిటీ కానీ, రాయడానికి కానీ ఏది బాగుంటుంది అనేది మనము డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో వీటిని మనం 1 by 1 చెక్ చేసి వీటి యొక్క కంపారిజన్స్ చూద్దాం. సో ఫస్ట్ మనం వైల్ లూప్కి వచ్చినప్పుడు ఏమవుతుంది? సో వైల్ లూప్ అనేది ఇది మనకు సింటాక్స్, ఓకే. సో వైల్ లూప్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్, ఈ వైల్ లూప్ బాడీ కంటే ముందు కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి అనుకుందాం, తర్వాత కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి అనుకుందాం, ఓకే. సో ఈ వైల్ లూప్లో ఏంటంటే ఫస్టే కండిషన్ చెక్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మెయిన్ ఏంటంటే 2 పాయింట్స్ ఇచ్చారు చూడండి వైల్ లూప్కి సంబంధించి. ఎంట్రీ కంట్రోల్ లూప్ ఎంట్రీ కంట్రోల్ లూప్ అంటే బాడీలోకి ఎంట్రీ అవుతున్నప్పుడే ఇక్కడది కంట్రోల్ జరుగుతుంది ఈ లూప్. సో అంటే ఇది కండిషన్ స్టార్టింగ్లోనే కంట్రోల్ చేసేది కండిషనే కదా. సో కండిషన్ అనేది స్టార్టింగ్లోనే ఉంది, బాడీ ఎంట్రీకి స్టార్టింగ్లోనే ఉంది. అంటే ఈ కండిషన్ ట్రూ అయిందనుకోండి బాడీలోకి ఎంట్రీ చేస్తాం అనమాట. కండిషన్ ఫాల్స్ అయితే మనకు ఈ వైల్ లూప్ బాడీ తర్వాత ఉన్నటువంటి స్టేట్మెంట్కి మనం డైరెక్ట్గా వెళ్ళిపోతాం, కంట్రోల్ అనేది వెళ్ళిపోతుంది. అంటే ఏంటంటే బాడీలోకి ఎంట్రీ అవుతున్న సిచ్యువేషన్లోనే ఇక్కడ ఇది కంట్రోల్ అవుతుంది ఈ లూపు. అంటే అసలు ఈ లూప్లోకి ఎంట్రీ అవ్వాలా అవ్వద్దా అనేది మనకి ముందే డిసైడ్ అయిపోతుంది, బాడీలోకి ఎంట్రీ అవ్వడానికి ముందే డిసైడ్ అయిపోతుంది. అందుకని ఇది ఏంటంటే ఎంట్రీ కంట్రోల్ లూప్. అంటే ఏంది, ఇక్కడ మనకి ఇది ఒక్కసారి కూడా ఎగ్జిక్యూట్ అవుతుందని గ్యారంటీ లేదు. అంటే మనం ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఒక్కసారి కూడా గ్యారంటీ లేని సందర్భం. అంటే ఒకవేళ ట్రూ అయితేనేమో ఎగ్జిక్యూట్ అవ్వాలి, ట్రూ కాకపోతే అసలు ఒకసారి కూడా ఎగ్జిక్యూట్ కావాల్సిన అవసరం లేదు. మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఇలాంటి సందర్భం వస్తుంది. ట్రూ అయితేనేమో ఈ బాడీ ఎగ్జిక్యూట్ అవ్వాలి, ట్రూ కాకపోతే అది ఒక్కసారి కూడా ఎగ్జిక్యూట్ కావద్దు. ఇంకా ఈ స్టేట్మెంట్స్ ఇందులో రాసినటువంటి స్టేట్మెంట్స్ ఒక్కసారి కూడా ఎగ్జిక్యూట్ కావాల్సిన అవసరం లేదు, ఒకవేళ ట్రూ అయితేనే ఎగ్జిక్యూట్ అవ్వాలి. అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం వైల్ లూప్ వాడటం అనేది బెస్ట్ ఆప్షన్, ఓకే. అండ్ నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఈజ్ అన్నోన్. అండ్ నెక్స్ట్ ఒకవేళ ట్రూ అయింది అనుకుందాం, ట్రూ అయితే మనకి ఏమవుతుంది, బాడీలోకి ఎంట్రీ వస్తుంది, బాడీలోకి
ఇది కండిషన్ ట్రూ అయింది, బాడీలోకి ఎంట్రీ అవుతుంది. బాడీలోకి ఎంట్రీ అయిపోయిన తర్వాత ఎగ్జిక్యూషన్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అది ఎక్కడికి వెళ్తుంది, మళ్ళీ కండిషన్ పార్ట్కి వెళ్తుంది. ఇది మనకు తెలిసిందే. అయితే ఇట్లా ఎన్నిసార్లు ఈ లూప్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్, అంటే ఎన్నిసార్లు ఈ లూప్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అన్నో మనకు తెలియదు అనమాట. ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుందో తెలియదు. ఎన్నిసార్లు అంటే ఈ కండిషన్ ఎన్నిసార్లు ట్రూ అవుతుందో మనం ముందే చెప్పలేమన్నమాట. ప్రోగ్రామ్ రన్ అవుతున్నప్పుడు మనం రాసినటువంటి ఈ బాడీలో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ ప్రకారం అది ఒకసారి ఎగ్జిక్యూట్ కావచ్చు, 2 సార్లు ఎగ్జిక్యూట్ కావచ్చు, 3 సార్లు ఎగ్జిక్యూట్ కావచ్చు, ఎన్నిసార్లు అయినా ఎగ్జిక్యూట్ కావచ్చు, 10 సార్లు ఎగ్జిక్యూట్ కావచ్చు, 100 సార్లు ఎగ్జిక్యూట్ కావచ్చు, మనకు తెలియదు. ఆ ప్రోగ్రామ్ రన్ అవుతున్నప్పుడే మనం అది ఈ స్టేట్మెంట్స్ ప్రకారం అది డిసైడ్ అవుతుంది. ముందు మనం ఎక్స్పెక్ట్ చేయలేమన్నమాట. సో అట్లాంటి సిచ్యువేషన్లో వైల్ లూప్ వాడటం అనేది బెస్ట్ ఆప్షన్. కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటా. సో ఒక్కసారి అంటే ఇక్కడ ఏంటంటే ఒక్కసారి కూడా ఎగ్జిక్యూట్ అవుతుందనే గ్యారంటీ లేదు ఒకటి. సో అండ్ నెక్స్ట్ ఒకవేళ ఎగ్జిక్యూట్ అయినా కానీ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుందో కూడా తెలియదు. సో ఈ 2 సిచ్యువేషన్స్లో మనం వైల్ లూప్ వాడటం అనేది బెస్ట్ ఆప్షన్ అనమాట. ఓకే, దీనికి సంబంధించి మనం ఒక చిన్న ప్రోగ్రామ్ చూద్దాం. ఇది జీసీడీ ప్రోగ్రామ్. ఆల్రెడీ మనం ఇది వైల్ లూప్ డిస్కస్ చేసినప్పుడు చెప్పిన. సో అందుకని ఈ ప్రోగ్రాము ఎట్లా వర్క్ చేస్తుంది ఏంటిది అనేది ఇప్పుడు నేను ఇక్కడ చెప్పట్లేదు. జస్ట్ వైల్ లూప్ ఎట్లా వర్క్ అవుతుంది, ఈ మనం డిస్కస్ చేసినటువంటి ఈ ఎంట్రీ కంట్రోల్ లూప్, ఈ నెంబర్ ఆఫ్ అన్నోన్, ఇది ఇక్కడ ఎట్లా అప్లై అవుతుంది అనే దానికి ఓకే చెప్తున్నాయి. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన ప్రోగ్రామ్. సో ఇక్కడ ఏంటంటే వైల్ లూప్ ఉంది, మనకు వైల్ లూప్ లోపల కొంత బాడీ ఉంది. ఓకే, సో ఈ వైల్ లూప్లో మనం ఏం చేస్తున్నాం, ఈ కండిషన్ చెకింగ్లో మనం ఇక్కడ 2 వేరియబుల్స్ని యూజ్ చేసుకుంటున్నాం. అదే డీడీ అంటేనేమో డివిడెండ్, డిఆర్ అంటే డివైజర్. సో ఇది జీసీడీ కనుక్కోవడానికి మనం రాసినటువంటి ప్రోగ్రామ్. ఈ డివిడెండ్ని మనం ఏం చేస్తున్నాం, డిఆర్ తోటి డివైడ్ చేస్తాం. ఇది మాడ్యులస్ ఆపరేటర్. డివైడ్ చేస్తే మనకేమొస్తుంది, రిమైండర్ వస్తుంది ఇక్కడ. ఓకే, రిమైండర్ వస్తుంది. ఈ రిమైండర్ నాట్ ఈక్వల్ టు 0 అయితే కండిషన్ ట్రూ అయ్యి లోపలికి వస్తుంది. ఒకవేళ ఫస్ట్ అటెంప్ట్లోనే ఇది కండిషన్ 0 అయింది అనుకున్నాం, అంటే డివిడెండ్ అని డిఆర్, మనము ఈ డివిడెండ్ని డివైజర్ తోటి మనం డివైడ్ చేస్తే రిమైండర్ 0 వచ్చింది అనుకుందాం. ఫస్ట్ అటెంప్టే 0 వస్తే ఏమవుతుంది, 0 నాట్ ఈక్వల్ టు 0, కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి ఫస్ట్ అటెంప్ట్లోనే ఇది బయటికి రావచ్చు. ఒకసారి కూడా ఎగ్జిక్యూట్ కావాల్సిన సందర్భం లేదు ఇక్కడ. ఒకవేళ డివిడెండ్ని మనం డివైజర్ తోటి డివైడ్ చేస్తే రిమైండర్ మనకు సంథింగ్ 0 కాకుండా ఇంకేదో వచ్చింది అనుకుందాం. 100 రావచ్చు, 10 రావచ్చు, 1 రావచ్చు, 5 రావచ్చు, ఏదో ఒకటి వచ్చింది అనుకుందాం. అది ఏదైనా రాని వేరే ఒక నెంబర్ వచ్చింది అనుకోండి, దట్ నెంబర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. కాబట్టి కండిషన్ ట్రూ అయింది కాబట్టి బాడీలోకి ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయిపోయిన తర్వాత ఇవి స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. దాని తర్వాత మళ్ళీ ఏమవుతుంది, ఈ తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమవుతుంది, మళ్ళీ సేమ్ అప్లై అవుతుంది. ఇట్లా ఇది ఎన్నిసార్లు అవుతుందో కూడా మనకు ముందు తెలియదు. ఇప్పుడు ప్రోగ్రామ్ రాయడానికి ముందు మనం గెస్ చేయలేం ఎన్నిసార్లు అవుతుంది అనమాట. సో అంటే ఒక్కసారి కూడా అవుతుందా కాదా అనే సిచ్యువేషన్ ఉంది ఇక్కడ ఇది. అండ్ నెక్స్ట్ ఒకవేళ ఇది ట్రూ అయినా కానీ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుందో కూడా మనకు తెలియదు. ప్రోగ్రామ్ రన్ అవుతున్నప్పుడు అది డిసిషన్ తీసుకున్నది. ఇక్కడ మనం డివిడెండ్ 1346 తీసుకున్నాము, డిఆర్ 246 తీసుకున్నాము. ఇక్కడ ఈ నెంబర్లు మార్చినాం అనుకోండి, అది ఇంకొక రకంగా ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే మనం ఇచ్చినటువంటి డీడీ డిఆర్ బట్టి ఇది ఒకసారి కూడా ఎగ్జిక్యూట్ కాకపోవచ్చు. ఒకసారి ఎగ్జిక్యూట్ అయినా, ఒకవేళ కండిషన్ ట్రూ అయినా కానీ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుందో మనకు ముందే తెలియదు. సో డిపెండ్స్ ఆన్ దీస్ వాల్యూస్. ఈ 2 వాల్యూస్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. కాబట్టి ప్రతిసారి మనం ఇచ్చినటువంటి వాల్యూస్ చేంజ్ అవుతున్న కొద్దీ ఇది అన్నిసార్లు డిఫరెన్స్ వస్తూ ఉంటుంది అనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం వైల్ లూప్ వాడటం అనేది బెస్ట్ ఆప్షన్. సేమ్ ఇదే ప్రోగ్రామ్ మనం వైల్ లూప్ రాయొచ్చు, ఫర్ లూప్ రాయొచ్చు, బట్ దిస్ ఈస్ ద బెస్ట్ చాయిస్ అండ్ కన్వీనియంట్ వే టు రైట్. సో ఇది వైల్ లూప్కి సంబంధించి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది డూ వైల్ లూప్. ఇప్పుడు ఈ డూ వైల్ లూప్ చూడండి, వైల్ లూప్కి మనం డూ వైల్ లూప్కి చూసినప్పుడు, సో డూ వైల్ లూప్లో మనం ఏమవుతుంది, ప్రోగ్రాము రాసినాం అనుకోండి, డూ వైల్ లూప్ 1 by 1 స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, డూ కూడా వస్తుంది. దాని తర్వాత ఇది బ్లాక్ ఆఫ్ ది కోడ్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. దాని తర్వాత వైల్కి వచ్చి కండిషన్ ఇక్కడ చెకింగ్ అవుతుంది. అనమాట. ఇక్కడ ఇది ఏంటంటే ఎగ్జిట్ కంట్రోల్ లూప్ అనమాట. సో ఇక్కడ ఏంది, బాడీలోకి ఎంట్రీ అవ్వడానికి ముందే కండిషన్ చెక్ చేస్తున్నాం. సో అందుకని దీన్ని ఎంట్రీ కంట్రోల్ లూప్ అన్నాం. బట్ ఇక్కడ ఏంది, మనం ఒకసారి బాడీ ఎగ్జిక్యూట్ అయిపోయింది, ఇట్లా పైనుంచి వస్తుంది కదా మనం ప్రోగ్రామ్ రాస్తున్నప్పుడు, ఇట్లా పైనుంచి వస్తూ ఇదంతా ఎగ్జిక్యూషన్ అయ్యి దాని తర్వాత కండిషన్కి వచ్చేసినాం. సో అంటే ఈ కండిషన్ ఎక్కడుంది, ఈ సింటాక్స్ ప్రకారం ఎగ్జిట్ ఏరియాలో ఉంది ఈ కండిషన్ అనేది. సో కాబట్టి దీన్ని ఎగ్జిట్ కంట్రోల్ లూప్ అంటాం. సో ఈ కండిషన్ అనేది మనకు ఎగ్జిట్లో ఉంది, అంటే లాస్ట్లో ఉంది కాబట్టి అట్లీస్ట్ 1 టైం ఎగ్జిక్యూట్ అవుతుంది ఈ బాడీ అనేది. అట్లీస్ట్ 1 టైం అంటే ఒకవేళ ఫస్ట్ అటెంప్ట్ రాంగ్ అయినా కానీ, ఫస్ట్ టైంలోనే కండిషన్ రాంగ్ అయినా కానీ, ఆల్రెడీ ఇది ఒకసారి బాడీ ఎగ్జిక్యూట్ అయ్యింది కదా, బాడీ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇక్కడికి వస్తాం కదా, అంటే ఆల్రెడీ ఒకసారి ఎగ్జిక్యూట్ అయింది. బట్ ఫస్ట్ అటెంప్ట్లోనే మనకి ఇది ఫాల్స్ కావచ్చు. ఫాల్స్ అయితే నెక్స్ట్ స్టేట్మెంట్ ఇక్కడ వైల్ లూప్ తర్వాత, ఈ డూ వైల్ తర్వాత ఉన్నటువంటి స్టేట్మెంట్కి ఇక్కడికి మనం వచ్చేస్తాం. ట్రూ అయితే మళ్ళీ మనం ఇక్కడికి వస్తాం అనమాట. ఓకే, కానీ ఏంది, ఫస్ట్ టైమే కండిషన్ ఫాల్స్ అయినా కానీ ఆల్రెడీ ఒకసారి ఎగ్జిక్యూట్ అయిపోయి ఉంది ఇది. సో అంటే ఏంది, మనకు ప్రోగ్రామ్ రాసేటప్పుడు కొన్ని సందర్భాల్లో అట్లీస్ట్ 1 అటెంప్ట్ మనకు కంపల్సరీగా ఈ బాడీ ఎగ్జిక్యూట్ అవ్వాలి. కండిషన్ ఫాల్స్ అయినా కానీ, ఫస్ట్ అటెంప్టే కండిషన్ ఫాల్స్ అయినా కానీ మనకు కంపల్సరీగా ఒకసారి ఈ బాడీ ఎగ్జిక్యూట్ అవ్వాలన్నమాట.
అట్లీస్ట్ వన్ టైం అయితే కంపల్సరీ ఎగ్జిక్యూట్ అవ్వాలి. అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది మనం కొన్నిసార్లు ప్రోగ్రామ్ రాసేటప్పుడు. సో అలాంటి సందర్భంలో మనం ఏం చేస్తామంటే ఈ డూ వైల్ లూప్ అనేది బెస్ట్ ఆప్షన్. ఓకే, సో దీనికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నా, బట్ ఇట్ ఈజ్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కాదు ఈ డూ వైల్ లూప్కి ఇక్కడ నేను తీసుకున్నది. సో దీనికి మనం పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఒకటి ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం. అదేంటంటే క్యాలిక్యులేటర్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ ఒకటి డూ వైల్ లూప్లో సపరేట్గా ఒక ప్రోగ్రామే చెప్పిన, దట్ ఈస్ ద బెస్ట్. అదేంటిదంటే మెనూ డ్రివెన్ ప్రోగ్రామ్ అనమాట. మెనూ డ్రివెన్ ప్రోగ్రామ్. ఈ మెనూ డ్రివెన్ ప్రోగ్రామ్స్ అనేది ఈ డూ వైల్ లూప్కి పర్ఫెక్ట్ షూటబుల్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ అనమాట. అట్లాంటి ప్రోగ్రామ్స్కి మనం డూ వైల్ లూప్ యూజ్ చేయడం కరెక్ట్. ఒకసారి మీకు అది గుర్తు లేకపోతే ఆ వీడియో ఒకసారి చూడండి. క్యాలిక్యులేటర్కి సంబంధించి అంటే అర్థమెటిక్ ఆపరేషన్స్ చేసిన మనం ఎడిషన్, మల్టిప్లికేషన్, సబ్స్ట్రాక్షన్, డివిజన్ ఇవి చేసుకుంటూ వచ్చిన మనం ఆ ప్రోగ్రాంలో, అది ఒకసారి మీరు చూడండి. సో అట్లాంటి ప్రోగ్రామ్స్కి బెస్ట్ ఆప్షన్. బట్ నేను ఈ సింటాక్స్ని ఒకసారి రివ్యూ చేయడం కోసం నేను సింపుల్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే మనకు 1 by 1 స్టేట్మెంట్ జరిగిన తర్వాత డూకి వస్తుంది. దాని తర్వాత ఇది సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్ అంటే i వాల్యూ 1 కాబట్టి 1 ప్రింట్ అవుతుంది. దాని తర్వాత కండిషన్ చెకింగ్ అవుతుంది. ఇప్పుడు కండిషన్ ట్రూ అయితేనేమో మళ్ళీ ఇందులోకి వస్తాం, కండిషన్ ఫాల్స్ అయితే ఇక్కడికి వస్తాం అనమాట. అంటే ఏంది ఫస్ట్ అటెంప్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు i greater than or equal to 10 అని రాసిన అనుకుందాం నేను ఇక్కడ. అంటే ఇప్పుడు ఫస్ట్ i వాల్యూ 1 కదా, 1 greater than or equal to 10 అంటే ఫస్ట్ ఇక్కడ తర్వాత i ప్లస్ ప్లస్ అంటే 2 అవుతుంది ఇక్కడ. సో ఇప్పుడు ఏంటంటే 2 greater than or equal to 10 అవుతుంది. సో 2 greater than or equal to 10 అయినప్పుడు ఫస్ట్ అటెంప్టే ఫెయిల్ అయింది. ఇది ఫస్ట్ అటెంప్టే ఫెయిల్ అయింది, కానీ ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అవ్వడానికి ముందే ఆల్రెడీ i వాల్యూ ఒకసారి ప్రింట్ అయింది 1 అని. అంటే ఇది మినిమం 1 టైం ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయినా కానీ, అంతే కదా. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే సరే సెకండ్ అటెంప్ట్ మనకు వస్తుందో రావట్లేదంటే అది కూడా తెలియదు, బట్ అట్లీస్ట్ అయితే ఫస్ట్ అటెంప్ట్ మనకు ప్రింట్ అవుతుంది. సెకండ్ థర్డ్ టైం అది వస్తుందో రాదో తెలియదు. మినిమం 1 టైం ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకున్న సందర్భంలో మనము ఈ డూ వైల్ లూప్ అనేది వాడటం బెస్ట్ చాయిస్. సో జనరల్గా వీటికి మనం ఏం చేస్తామంటే మెనూ డ్రివెన్ ప్రోగ్రామ్స్ మనం అప్లై చేయడానికి ఇది బెస్ట్ చాయిస్ అనమాట. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది థర్డ్ వన్, ఫర్ లూప్. సో ఈ ఫర్ లూప్ సింటాక్స్ ఏంటంటే మనకు ఇనిషియలైజేషను, కండిషను, అప్డేట్ ఇవి 3 కూడా ఒకే లైన్లో వస్తున్నాయి. ఓకే, దాని తర్వాత బాడీలోకి ఎంటర్ అవుతాం. సో ఇది ఎట్లా వర్క్, ఫస్ట్ మనం ఏం చేస్తాం ఫర్ లూప్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు లైన్ బై దీనికి ఫర్ లూప్ కంటే ముందు ఉన్నటువంటి స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఫస్ట్ మనం ఇనిషియలైజేషన్లోకి వస్తాము. ఇనిషియలైజేషన్ అయిపోయిన తర్వాత మనం కండిషన్ చెకింగ్ చేస్తాము, ఇది సెకండ్. దాని తర్వాత కండిషన్ ట్రూ అయితే మనం బాడీలోకి ఎంట్రీ అవుతాం. బాడీ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడికి వెళ్తాం, అప్డేట్ పార్ట్లోకి వెళ్తాము. అప్డేట్ జరిగిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడికి వస్తాం, కండిషన్లోకి వస్తాం అనమాట. సో ఈ విధంగా మనకు ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది ఎప్పుడు మనం వాడొచ్చా అంటే బెస్ట్ చాయిస్ ఎప్పుడు అంటే నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఈజ్ నోన్. అంటే మనం ప్రోగ్రాము రాసేటప్పుడే మనకు ముందే తెలిసిపోతుంది ఇది ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ చేయాలి అనేది. ఈ బాడీ ఉంది కదా, ఈ ఫర్ లూప్ బాడీ, ఈ ఫర్ లూప్ బాడీ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ చేయాలనేది మనకు ముందే తెలుస్తుంది. అలాంటి సిచ్యువేషన్లో ఫర్ లూప్ వాడటం అనేది మనకు బెస్ట్ ఆప్షన్ అనమాట. మనకు ముందే తెలుస్తుంది ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవ్వాలి ఏందనేది. సో అలాంటి సిచ్యువేషన్లో ఫర్ లూప్ వాడటం అనేది బెస్ట్ చాయిస్. సో దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూడండి i వాల్యూ మనం 1 తీసుకున్నాము. దాని తర్వాత అది i less than or equal to 10 ప్రింట్ ln i అన్న. అంటే ఇక్కడ మనకి ఏంటంటే i అనేటటువంటి వాల్యూ అంటే 1 to 10 మనకు ప్రింట్ అవ్వాలి. 1 నుంచి 10 వరకు ప్రింట్ కావాలి, మనకి ఇది అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు 1 to 10 రావాలి, 1 to 10 అనేది రావాలి, అది 1 to 10 ప్రింట్ అవ్వాలి. అంటే ఇది మనకు ముందే తెలుసు 1 to 10 అంటే 10 టైమ్స్ నోన్, ఇది ముందే తెలుసు మనకు 10 టైమ్స్ ప్రింట్ అవ్వాలన్నమాట i వాల్యూ అనేది. ఇక్కడ ఈ ప్రింట్ స్టేట్మెంట్ మనకి ఎన్నిసార్లు 10 టైమ్స్ జరగాలి. అంటే మనకు ముందే తెలుసు ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవ్వాలి ఈ బాడీ అనేది మనకు ప్రోగ్రామ్ రాయడానికి ముందే మనకు తెలుసు. సో అట్లాంటి సందర్భంలో ఈ ఫర్ లూప్ వాడవచ్చు అనమాట. సో 10 టైమ్స్ కాబట్టి మనం దీన్ని ఏం చేస్తాం, మనం ఫర్ లూప్లో పెట్టేయచ్చు. అంటే ఇనిషియలైజేషన్ i వాల్యూ స్టార్టింగ్ మనం 1 ఇచ్చేసినాం, దాని తర్వాత i less than or equal to 10 రాసేసినాం, i ప్లస్ ప్లస్ అంటే ప్రతిసారి i వాల్యూ 1 పెరుగుతూ ఉందన్నమాట. ఇక్కడ మనకేంది మనకు ముందే తెలుస్తుంది ఇది 10 టైమ్స్ రావాలి అనేది. సో అంటే ప్రోగ్రామ్ రాయడానికి ముందే మనకు తెలుసు అనమాట. సో ఇలాంటి సందర్భంలో మనం ఫర్ లూప్ వాడటం అనేది బెస్ట్ ఆప్షన్. ఓకే, సో ఈ విధంగా మనకు ఈ 3 రకాలైనటువంటి సింటాక్సెస్ తయారు చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం ఇది. వైల్ లూపు, డూ వైల్ లూపు, ఫర్ లూపు. కానీ మనం ఫస్ట్ అనుకున్నట్లు ఏంటంటే ఒక లూప్లో రాసినటువంటి ప్రోగ్రామ్ మనం ఇంకొక లూప్లో కూడా రాయొచ్చు. సో ఇంతవరకు మనం వైల్ లూప్లో కొన్ని ఎగ్జాంపుల్స్ చూసినాం, డూ వైల్ లూప్లో కొన్ని ఎగ్జాంపుల్స్ చూసినాం, ఫర్ లూప్లో కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ చూసినాం. మీరేం చేయండి అంటే ఈ వైల్ లూప్లో రాసినటువంటి ప్రోగ్రామ్ని డూ వైల్లో రాయండి, ఫర్లో రాయండి. డూ వైల్ లూప్లో రాసినటువంటి ప్రోగ్రామ్ని వైల్లో రాయండి, ఫర్ లూప్లో రాయండి. ఫర్లో రాసినటువంటి ప్రోగ్రామ్ని డూ వైల్లో రాయండి, వైల్లో రాయండి. ఇట్లా రాయటం వల్ల ఏమవుతుంది అంటే మీకు ఈ లాజిక్ మీద గ్రిప్ దొరుకుతుంది. అంటే ఎట్లా రాయాలి ఏంటిది అనేది. సో వేరియబుల్స్ ఎక్కడ తీసుకోవాలి, బాడీ ఎట్లా రాయాలి, కండిషన్స్ ఎట్లా రాయాలి, ఏ సిచ్యువేషన్స్లో ఎట్లా రాయాలి ఏంటంటే మీకు ఒక ప్రోగ్రామ్ని 3 రకాలుగా రాయటం వల్ల ఏంటంటే ఆ ప్రోగ్రామ్ ఆ లాజిక్ మీద మీకు మంచి గ్రిప్ వస్తుంది అనమాట. సో అట్లా మీరు ప్రాక్టీస్ చేయండి వైల్ లూప్, డూ వైల్ లూప్, ఫర్ లూప్. ఇప్పుడు మనం ఈ వీడియోస్లో డిస్కస్ చేసిన ఎగ్జాంపుల్సే కాకుండా మీకు కొత్త ప్రోగ్రామ్స్ కూడా అంటే మీ సిలబస్లో ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ లేకపోతే నెట్లో కొట్టినా కానీ మనకు నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ దొరుకుతాయి. వాటిని కూడా మీరు
ఈ 3 రకాల సింటాక్సెస్ యూజ్ చేసి అప్లై చేయండి. మూడింటిని అప్లై చేయండి. ప్రతి ప్రోగ్రామ్‌కి మూడింటిని అప్లై చేస్తూ ప్రాక్టీస్ చేయండి. సో, దానివల్ల ఏమైతదంటే మీకు మంచి లాజిక్‌లో ఇంప్రూవ్‌మెంట్ అనేది ఉంటది. గ్రోత్ ఉంటది. లాజిక్‌ని అసలు ఎట్లా అప్లై చేయాలి? ఏంది? ఏ సిట్యుయేషన్‌లో ఏది? మీరు అట్లా అప్లై చేసుకున్నప్పుడు మీకే అర్థమైపోతది. ఏ సిట్యుయేషన్‌లో వైల్ బెటర్ ఉంది? దేనికి డూ వైల్ బెటర్ ఉంది? దేనికి ఫర్ ఉందనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసినాం కదా! ఇవి మీకు అక్కడ అర్థమవుతదనమాట. సో, ఇది వీటి యొక్క బేసిక్ డిఫరెన్సెస్. అర్థమైందనుకుంటున్నా. నెక్స్ట్ మీరు ఈ వీడియోస్ చూస్తున్నప్పుడు వీటిని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్‌కి షేర్ కూడా చేయండి. సో, దానివల్ల ఏమైతుందంటే మీ ఫ్రెండ్స్‌కి బెనిఫిట్ అవుతది. నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్‌గా ఉంటదనమాట. ఎందుకంటే చిన్న చిన్న టాపిక్స్ కూడా నేను చాలా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాననమాట. దీనికోసం నేను చాలా టైం స్పెండ్ చేస్తున్నా. సో, నాకు కూడా ఏందంటే ఎక్కువ మంది చూస్తున్నప్పుడు ఎంకరేజ్మెంట్‌గా ఉంటుంది. అయితే కొంతమందికి ఇక్కడ కొంచెము బోర్ కొట్టే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఏందంటే వాళ్ళకి ఆల్రెడీ వీటి మీద కొంత గ్రిప్ వచ్చి ఉండొచ్చు. సో, అట్లాంటి వాళ్ళకి ఏందంటే ఇంత డీటెయిల్డ్ ఎక్స్‌ప్లనేషన్ అనేది వాళ్ళకు అవసరం లేదు. కొంతమంది చూసేటప్పుడు ఏమైతుందంటే కొన్ని టాపిక్స్ ఇంత డీటెయిల్డ్‌గా వాళ్ళకు వినాలనిపించదనమాట. ఆల్రెడీ తెలిసింది ఇంత డీటెయిల్డ్‌గా చెప్పడం వాళ్ళకు ఎక్కువ టైం వింటున్న ఫీలింగు, విన్నదే వింటున్న ఫీలింగ్ రావచ్చు. అయితే యాక్చువల్‌గా ఇది తయారు చేసిన ఉద్దేశ్యం ఏందంటే ఇప్పుడు మనకు వినేవాళ్ళలో ఈ వీడియో చూసేవాళ్ళలో చాలా బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళ కానుంచి టాప్ లెవెల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళ వరకు ఉండొచ్చు. సో, కాబట్టి ఏందంటే నేను ఓన్లీ ఎబో యావరేజ్ టాప్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఉంటే ఇక్కడ ఈ రేంజ్‌లో ఉన్న వాళ్ళందరూ లాస్ అవుతారు కదా! సో, బట్ నేను ప్రతి టాపిక్‌ని ఈ చాలా బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని దృష్టిలో పెట్టుకొని తయారు చేయడం వల్ల ఏమైతదంటే అందరికీ బెనిఫిట్ జరుగుతది. బట్ కొంచెం బాగా తెలియకల్లోళ్ళు బాగా ఆల్రెడీ గ్రిప్ ఉన్న వాళ్ళకి కొంచెం బోర్ ఫీల్ అవ్వచ్చు. బట్ కాకపోతే ఏందంటే వీళ్ళకి లాస్ అవ్వదు. మీకు ఇది ఆల్రెడీ తెలిసిన అనుకున్నప్పుడు ఏందంటే కొన్ని స్కిప్ చేయండి అంతవరకు. బట్ వీళ్ళైతే లాస్ కావద్దు నా ఉద్దేశ్యం అది. ఓకే. అంతే కదా! సో, కాబట్టి నేను అందులో మళ్ళీ ఏ కేటగిరీకి ఆ కేటగిరీ సెపరేట్‌గా కూడా వీడియోస్ తయారు చేయలేం కదా! సో, మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. బట్ వినండి. మీరు మంచి ఇంటెలిజెంట్స్ అయ్యుండి మీకు ఆల్రెడీ ఈ టాపిక్స్ తెలిసినా గానీ వినండి. వినటం వల్ల ఏందంటే అట్‌లీస్ట్ 1 ఆర్ 2 పాయింట్స్ కొత్తవి తెలిసినా అది బెనిఫిటే కదా మీకు. సో, ఇది. సో, కంపల్సరీగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి కంపల్సరీగా. దీనివల్ల నాకు కూడా కొంచెం ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈలోపు మీరు నేను చెప్పిన విధంగా మంచిగా ప్రాక్టీస్ చేయండి.